అనా బటన్ నేను నొక్కుతా, బటన్ నొక్కితే నేను పడతాయి. నువ్వు ఎంతమంది పెట్టావు బటన్ ఎవడో తెలుసు? అండి మీ పేరేంటండి? నా పేరు వేణుకుమార్. ఓకే, గతంలో అంటే వర్కర్స్కి ఎలా ఉండే సౌకర్యాలు, ఇసుక ధరలు ఎంత ఉండేవి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధరలు ఎంత ఉన్నాయి, ఒక టాటర్ ఇసుక ఎంత ఉండొచ్చు చెప్పచ్చా? ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా గంపలతో తీసుకొచ్చి చేసేవాళ్ళు, ఇప్పుడు జేసీబీలు పెట్టి అక్కడ వచ్చేపాటికి వాళ్ళు 900 పడుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చేపాటికి ఆ చేరేసే వాళ్ళకి మళ్ళీ టాటర్ కిరాయిలు వాళ్ళు కలుపుకొని 4000 4500కి ఇప్పుడు రవాణా చేస్తున్నారు. ఫ్రీ ఇసుక అన్నది ఇవ్వచ్చు ప్రభుత్వం, కానీ అంటే ఫ్రీ ఇసుక అంటే వీళ్ళందరూ వర్కర్లకి వాళ్ళు పెట్టుకోవాలి పెట్టుబడి అన్నది. ఇదివరకు పనులు ఎలా ఉండేయండి మీకు? ఇదివరకు పనులు ఎలా ఉండేవి, ఇప్పుడు పనులు ఎలా ఉంటున్నాయి? ఒకప్పుడు రేట్ వచ్చేసేపాటికి 8000 9000 మామూలుగా బిల్డింగ్ ఒకటి కాంట్రాక్ట్ ఒప్పుకున్నామంటే 9000 రూపాయలు యూనిట్కి లెక్కన తీసుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చేపాటి 18000. ఓకే, ఇప్పుడు వచ్చేపాటికి ధరలు అలా పెరిగినాయి కాబట్టి రేటు కూడా అలా పెరిగింది. 18000 అన్నపాటికి ఇప్పుడు బిల్డింగ్ అంతా ఏంటంటే తాత్కాలికంగా కట్టుకోవడానికి ప్లానింగ్ లేకుండా మామూలుగా ఏదో కట్టుకున్నాం అంటే కట్టున్నాం అని చెప్పి దొంగచాటుగా 30,000 40,000 ఏదో కార్పొరేటర్లకు ఇచ్చేయడం, ఆ డబ్బుల వల్ల అలా కట్టుకుంటున్నారు అంతే. అంటే ఉచితంగా ఇసుక ఇస్తాము, ఉచితంగా చేస్తాము, అంటే ప్రజలందరికీ మంచి పనులు ఇప్పిస్తాము, ఇసుక రావడం వల్ల చాలామందికి ఉపాధి కలిగింది, సివిల్ వర్క్స్ అందరికి. నిజంగా ఇలాంటివి తగ్గలేదంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదు? ఇప్పుడైతే నాకు తెలిసినంత మటుకు పర్లేదు, ఉన్న దాంట్లో ఇసుక పరంగా పర్లేదు. లేకపోతే డబ్బులు ఇచ్చి కొనడం అని కాదు, దొంగతనంగా ఇచ్చినా వీళ్ళు ఏం చేసేది ఏం లేదు. జనాలు కూడా అంతే. ఇప్పుడు ఉన్న దాంట్లో జనాలు కూడా 420లే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, జనాలు కూడా 420లే. దానివల్ల మనకేం ఉపయోగం ఉంది? ఇప్పుడు మన వర్క్ ఏంటి, మనం వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు ఆడికి తీసుకొస్తున్నాం లేదా సమయానికి మనకు కావాలి, మనం వెళ్తుందో లేదా, మనకు గడుస్తుందో లేదా అది చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అన్ని ఫ్రీగా ఇస్తే జనాలు ఏం చేస్తారు? సోమవారపత్తులాగా ఇంట్లో కూర్చుంటారు. గతంలో ఆయన అందరికి ఇచ్చారు కదా, అది మంచిదే అంటారు? గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమి ఇచ్చాడన్న? ఒక మాట అమ్మ ఒడి బొమ్మ ఒడి పిల్లలకని ఏముంది దాంట్లో ఉపయోగం ఏముంది చెప్పు ఒక మాట. ఇంటికి సంక్షేమం ఇచ్చాం, ప్రజలందరికీ మంచి న్యాయం చేసాము అనా బటన్ నేను నొక్కుతా, బటన్ నొక్కితే నేను పడతాయి. నువ్వు ఎంతమంది పెట్టావు బటన్ ఎవడో తెలుసు? నీ పేరు మీద ఎంతమంది పెట్టినావు నీ బటన్? నువ్వు కులం మొత్తం భేదం లేకుండా అందరికి చూసామన్నారు కదా. ఏం కులం? ఒక కులం అని చెప్పానా? ఒక కులం చెప్పు. నీ కులం ఏంటి? నువ్వు ఫస్ట్ పుట్టింది ఏంటి ఒక మాటలో? తర్వాత నువ్వు తీసుకున్న మతం ఏంటి? తర్వాత నువ్వు చేసే ప్రతి గుడికి వెళ్ళి చేసింది ఏంటి? మామూలు మతాలు గుళ్ళు వద్దు, ఏదైనా సరే మామూలు ఉండాలి. మీకు దీని మీద అయితే రాబోయే రోజుల్లో చూడాలంటారు అన్నది. ఇప్పుడైతే న్యాయం అయితే బాగానే జరుగుతుంది, తర్వాత సంగతి తర్వాత.